హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎఫ్టీఎల్ జోన్లోనే నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు. షేర్లింగంపల్లి తహసీల్దార్ 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో చెప్పారు. అటు చెరువును ఆనుకొని ఖరీదైన బిల్డింగ్స్తో పాటు చెరువు చుట్టూ వీఐపీల నివాసాలను గుర్తించారు. అటు ఎఫ్టీఎల్ జోన్లోనే సీఎం సోదరుడి నివాసం ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. నిక్లార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్లోని పలు ఇళ్లకు నోటీసులు వెళ్లాయి. మొత్తం 240 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదానందం, డీటెయిల్స్ ఏంటి? దుర్గం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ పూర్తిగా కాలనీలే ఏర్పడ్డాయని ఇక్కడ అధికారులు, ఇటు షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న మొత్తం 204 ఇండ్లకు, మొత్తం 5 కాలనీలు ఉంటాయి ఇక్కడ. ఈ 5 కాలనీలోని 204 ఇండ్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. సో నోటీసులు ఇచ్చి 30 రోజుల్లోగా ఈ ఇంట్లకు సంబంధించి మీరే కూలగొట్టుకోవాలి, లేకపోతే ఆ తర్వాత తదుపరి చర్యలు మేమే తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఈ 5 కాలనీల్లో ఉన్న 204 ఇండ్లకు అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం మనం చూసుకున్నట్లయితే ఒకటి నెక్టార్స్ గార్డెన్స్ అని ఉంటుంది. సో అలాగే దీంతోపాటు డాక్టర్స్ కాలనీ ఉంటుంది, కావూరి హిల్స్ ఉంటుంది, అమర్ సొసైటీ ఉంటుంది. సో మొత్తం ఈ 5 కాలనీలకు సంబంధించి 204 ఇండ్లు ఉన్నట్టు గుర్తించారు. సో దాంట్లో చాలా వరకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి, కొన్ని ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ దుర్గం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లోనే ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. సో యాక్చువల్గా దుర్గం చెరువు వచ్చేసి మొత్తం 84 ఎకరాలు ఉండాలి, కానీ ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే 23-24 ఎకరాలకు మించి లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో దుర్గం చెరువు ఈ ఎఫ్టీఎల్ జోన్ కిందనే ఉన్నటువంటి ఈ కాలనీలన్నీ కూడా రీసెంట్గా ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా 2013-14 తర్వాత ఇవన్నీ గత 10 ఏళ్ళుగానే ఇవన్నీ కాలనీలు ఏర్పడ్డాయి. సో ఇదంతా కూడా కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్సే. మొదటగా ఉన్న దుర్గం చెరువు యాక్చువల్గా మొదట రాయదుర్గం చెరువు అనేది వాళ్ళు దీన్ని, ఎందుకంటే ఇది రాయదుర్గంకు ఆనుకొనే ఉంటుంది. సో అక్కడ ఇటు గచ్చిబౌలికి వెళ్ళే హైటెక్ సిటీ సైడ్కు, అటు రాయదుర్గంకు మధ్యలో ఈ చెరువు ఉంటుంది. ఇది మొత్తం 84 ఎకరాల్లో పెద్ద చెరువు ఉండేది. సో రీసెంట్గా లాస్ట్ 10 ఇయర్స్గా ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఒక కొత్త కాలనీలే కట్టేశారని అధికారులు గుర్తించారు. సో దీంతో రీసెంట్గా వీళ్ళందరికీ కూడా మొత్తం 204 ఇండ్లకు కూడా నోటీసులు అంటించారు. సో ఈ నోటీసులు ఇచ్చిన వాటిలో స్వయాన సీఎం బ్రదర్ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. సో అక్కడ ఆ ఇల్లుతో పాటు ఇటు చాలామంది పొలిటీషియన్స్ ఉన్నాయి, కొంతమందివి దీంతో పాటు పొలిటీషియన్స్తో పాటు కొంతమంది న్యాయమూర్తులకు సంబంధించిన ఇల్లు ఉన్నాయి, కొంతమంది అటు అధికారుల ఇల్లు ఉన్నాయి, కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, కొన్ని పబ్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం ఈ ఏరియా అంతా కూడా మొత్తం ఒక ఏరియాగా, రెసిడెన్షియల్ ఏరియాగానే ఇది మారిపోయిందంటూ ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. సో ఇది చూసుకోవచ్చు, ప్రస్తుతం ఇది ఇటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఇది క్యాంప్ ఆఫీసు. ఇది ఇక్కడనే అమర్ సొసైటీలో ఉంటుంది. సో దీనికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇక్కడ నోటీసులు ఇచ్చిన ప్రతి ఇంటికి కూడా ఇక్కడ గేటు దగ్గర ఎఫ్ అని రాశారు. సో ఇది ఎఫ్ అని అంటే ఏంటని అధికారులు అయితే ఇది ఎఫ్టీఎల్ జోన్లో ఉంది కాబట్టి మేము ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చామో సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎఫ్ అని రాసి మార్క్ చేసి వెళ్ళామని చెప్తున్నారు. సో లాస్ట్ 4-5 డేస్గా ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఇక్కడ ఉన్న ఈ 5 కాలనీల్లోని వీళ్ళందరికీ కూడా మేము నోటీసులు ఇచ్చాము. వీళ్ళు ఈ నోటీసులకు రిప్లై ఇవ్వాలి. దీంతో పాటు ఒక 30 డేస్లో వీళ్ళు ఎట్లాంటి యాక్షన్ అయినా తీసుకోవాలి. లేకపోతే వీళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయినా, లేకపోతే వీళ్ళు ఈ ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో వీటిని కూర్చోగొట్టకపోతే డైరెక్ట్గా మేమే వాల్టా చట్టం 23(1) సెక్షన్ ప్రకారం మేమే కూల్చాల్సి ఉంటుంది. సో 30 డేస్ తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత 30 డేస్ లోపు ఆ తర్వాత మేమే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందంటూ ఇటు రెవెన్యూ శాఖ అధికారులు అయితే క్లియర్గా చెప్పారు. సో మొదటగా వీళ్ళు చెప్పేది ఇక్కడ మొత్తం ఇది ఈ చెరువు అంతా కూడా 84 ఎకర్స్ ఉండే, కానీ రాను తగ్గుకుంటా పోతుంది. యాక్చువల్గా గతంలో ఒక 10-15-20 ఏళ్ల క్రితం అసలు దుర్గం చెరువు అంటే సిటీ అవుట్స్కట్స్లో ఉండేది. సో దుర్గం చెరువుకు ఇటు సిటీ అవుట్స్కట్స్లో ఉండేది, అక్కడ అంతా పాడుబడ్డ ఏరియా అని అంటూ ఉండేవారు. కానీ రీసెంట్గా లాస్ట్ ఒక 10-15 ఇయర్స్గా ఆ సిటీలో ఐటీ విస్తరించింది. సిటీ అంతా కూడా ఇటు వెస్ట్ సైడ్ స్ప్రెడ్ అవుతుంది. సో హైటెక్ సిటీ, ఈ మాదాపూర్, నెక్స్ట్ ఇటు గచ్చిబౌలి, ఈ ఏరియాలో ఈ సిటీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. సో ఈ టైంలోనే ఈ ఏరియాలోనే ఇట్లాంటి రెసిడెన్షియల్ కాలనీలు కూడా వెలువడ్డాయని అధికారులు చెప్తున్నారు. లాస్ట్ 10-15 ఇయర్స్గా ఇదంతా జరుగుతుందని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీకు ఎప్పుడు ఇచ్చారు సార్ నా నోటీసులు, ఏమేమి ఉంది సార్ నోటీసులో?
They have given us notice on 8th of August, and they said within 8 days or 30 days of receipt of notice, you please demolish your house. Right. So we have gone to the court. We have gone to the court. Right. Now we have purchased the land in 1991, got approvals of the layout and everything in 1996. It was all Huda approved layouts. In 1997 we constructed the house, right? And then recently now the government itself is developing Durgam Cheru as a tourist spot. They are making parks, walkways, cycle tracks. They have made a sewage treatment plant. Recently the sewage treatment plant capacity was expanded on 3.5 acres. If we are under FTL, all those things are under FTL. If you take the Google Earth map of 1984 and today, you will find that on the east of the lake there is dargah is there. మీరు చెప్పండి సార్, ఇప్పుడు వీళ్ళు అధికారులు ఏమంటున్నారంటే గతంలో మొత్తం ఈ దుర్గం చెరువు 84 ఎకరాలు ఉండేది, సో ఇప్పుడు 24-25 ఎకరాలు మాత్రమే అయిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? ఎవరూ చెప్పలేదు, మీడియా వాళ్ళు చెప్తున్నారు తప్ప గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరూ చెప్పలేదు. ఒరిజినల్గా 65 ఏకర్స్ అండి, బై మిస్టేక్ అది 65 హెక్టేర్స్ అని చెప్పి దాని మీద కంటెస్ట్ చేస్తున్నాం అని గవర్నమెంట్కి సబ్మిట్ చేసాం. ఏ గవర్నమెంట్ ఆఫీసరు ఇది 28 అని అనలేదు, ఎవరు తెలియక వీడియోలో చెప్పిన మాట తప్ప, అది అసత్యం ఉండేది. సో మీరు కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టులో ఏమైనా చెప్పారా సార్? విచారణ జరిగింది, ఏమైంది? కొన్ని స్టే ఆర్డర్స్ వచ్చినాయి, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన నోటీసులు మీద స్టే ఆర్డర్లు వచ్చినాయి. జస్టిస్ లక్ష్మణన్ గారు ఇచ్చారు, కొన్ని వేళ వస్తున్నాయి, ఎవ్రీడే 4-5 బ్యాచ్ కింద వెళ్తున్నాయండి. ఇదేంటంటే మేము అందరూ కూడా 99-2000 ఇయర్లో ఇల్లు కట్టుకున్నాం. మున్సిపల్ పర్మిషన్ ఉంది, కూడా పర్మిషన్ ఉంది, అప్పటి నుంచి ట్యాక్సులు కడుతున్నాం, ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ఉంది, సిమెంట్ రోడ్లు చూస్తున్నారు కదా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఆ తర్వాత అప్పుడు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేశారు. మేము అసలు లాస్ట్ సెవరల్ ఎప్పుడు అసలు నీళ్ళ చొక్క ఇక్కడ రావడం లేదు, పైనుంచి వచ్చి నీళ్ళు రావడం తప్ప ఇక్కడ నీళ్ళ చొక్క అయితే లేదండి. ఇంకోటి సోకాల్డ్ FTL ఏదైతే అంటున్నారో అదంతా అన్సైంటిఫిక్గా 2000 ఇయర్లో 25 సెంటీమీటర్స్ 2000లో 25 సెంటీమీటర్స్ కురిసిందండి ఆగస్టు 22వ తారీఖుని. అప్పుడు మొత్తం సిటీ అంతా సగం మునిగిపోయింది. ఇప్పుడు మరి అదంతా FTL అంటారా? దీన్ని 2002లో వచ్చి FTL అని ఎక్కడో కొన్ని మార్కులు చేసేసి గవర్నమెంట్ వెళ్ళిపోయింది, ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. ఏ బేసిస్లో చేశారో ఎవరికీ తెలియదు. ఇవాళ సడన్గా మీరు అందరూ ఖాళీ చేయండి అంటే టోటల్గా అన్యాయం అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరే అంటున్నారు 68 ఎకర్స్ ఆఫ్ ఈ లేక్ ఉన్నది, 65 ఉందంటున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ చాలా కుదించిపోయిందని వాళ్ళు అంటున్నారు. సో అదంతా ఎటుపోయిందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మీరు చూస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ 100+ ఏకర్స్. మీరు కావాలంటే చూడవచ్చు, వెరిఫై చేయొచ్చు, చాలామంది చేశారు కూడా. నౌ ఇట్ ఈస్ మోర్ దెన్ యాక్చువల్ వాటర్ స్ప్రెడ్ ఏరియా. ఎక్కువ అంత తక్కువ లేదు, అది తెలియక చెప్పిన మాట. 20 ఏకర్స్ 30 ఏకర్స్ అని మనం చూసాం వీడియోలో. అది టోటల్గా అజ్ఞానం, తెలియక, నో నాలెడ్జ్. అలాంటి వీడియోలు చేస్తే తప్పు. చూడమని లెట్ దెమ్ వెరిఫై. ఏంటంటే లాస్ట్ 2022లో గవర్నమెంట్ అంటే ఒక కమిటీని అపాయింట్ చేసింది. దాంట్లో ఎవరున్నారు కమిటీలో మెంబర్లు? చీఫ్ సిటీ ప్లానర్, మీరు చూడండి సార్, జాయింట్ కలెక్టర్, తర్వాత ఏమో SC ఇరిగేషన్, SC లేక్స్ అండి, ఈ డైరెక్టర్ ప్లానింగ్, SC లేక్స్, ఇవి అందరూ కలిసి వీరందరూ తరువుగా స్టడీ చేసి ఏమని రిపోర్ట్ ఇచ్చారు? ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ FTL లేదు, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దని క్లియర్గా. ఏ ఇయర్లో ఇచ్చారు సార్ ఇది? మొన్న 2022 అండి, 22లో ఇచ్చారు. ఈ రిపోర్ట్ని కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. అన్నీ మేము ఒక కాపీ మీకు ఇస్తున్నాం, మీరు కూడా చదవండి సార్. అది సో ఇప్పుడు అఫీషియల్స్ వచ్చి మీకు నోటీసులు ఇచ్చారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? మీరు ఏమంటున్నారు? చెప్పేదండి, మనం కోర్టుకు వెళ్ళాం. సామాన్యుడు ఏం చేయగలడు? సామాన్యుడు చేయలేడు. గవర్నమెంట్ ఇచ్చిన నోటీసులు, కోర్టుకు వెళ్ళగలం, అంతే. కోర్టుకు వెళ్ళాం. అది కోర్టు ఇప్పుడు ఎట్లాంటి స్టే ఆర్డర్ ఇచ్చింది సార్? కొన్నిటికి స్టే అంటున్నారు కదా, సో ఏం చెప్పింది? ఆ నోటీసుని సస్పెండ్ చేసిందండి. ఆ నోటీసుని సస్పెండ్ చేసింది. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న అన్ని కాలనీకి సంబంధించి చేసిందా, లేకపోతే స్పెసిఫిక్గా ఆయా ఏరియాలని చేసిందా? అలానే ఎవరైతే వెళ్ళారు ఇండివిజువల్స్కి ఇచ్చారు నోటీసులు, ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ సస్పెండ్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. మీరు ఈ కాలనీ సొసైటీలా కాకుండా ఇండివిజువల్గా వెళ్ళారు సార్ కోర్టు? మరి నోటీసులు ఇచ్చింది ఇండివిజువల్స్ కనుక అదే ఎవరికి ఇస్తే వాళ్ళ, మన కావూరు హిల్స్కి ఇచ్చారు, వాళ్ళు వెళ్ళారు, కొంతమంది వాళ్ళకి వచ్చింది. అమర సొసైటీలో కొంతమందికి వచ్చింది. వర్సెట్ ఎవ్రీడే 5, 6, 10 అలా ఇండివిజువల్స్ దే ఆర్ గోయింగ్ టు కోర్ట్ అండి. అదే మాకు న్యాయం జరుగుతుందని నా ఆశాభంగా ఉన్నాం. అదే
సో మొత్తానికైతే వీళ్ళు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు చెప్పేది ఏంటంటే లాస్ట్ 2022లో అంటే లాస్ట్ 2 years బ్యాక్ దీనిపైన ఈ ఇష్యూ జరుగుతుంది కాబట్టి దుర్గం చెరువుకు సంబంధించిన ఇందులో కాలనీలు ఏర్పాటు చేశారు, ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఇందులో FTL అనే అంశం పైన అప్పుడు ఒక కమిటీ వేసింది గవర్నమెంట్. ఆ కమిటీ కూడా క్లియర్గా తేల్చి చెప్పింది ఇదంతా FTLలో లేదని చెప్తున్నారు. సో ఇక అలాగే వీళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఆ చెరువు అనేది ఆక్రమించబడలేదు, ఇంకా అలాగే ఉందని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం స్టిల్ వాళ్ళు చెప్పేది ఒకటే, దుర్గం చెరువు గతంలో ఉన్నంతగా లేదు, ఇప్పటి వరకు చాలా వరకు తగ్గిపోయింది, చాలా వరకు కుంచించిపోయింది. కాబట్టి ఇదంతా ఆక్రమించి FTL అలాగే బఫర్ జోన్లో కట్టారు కాబట్టి మేము వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. సో ఒక ఇటు రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుల పైన మేము కోర్టు కూడా వెళ్ళాము. ఆల్రెడీ కొంతమందికి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు, ఇంకా చాలామంది కోర్టులో దీనిపైన ప్రొసీడింగ్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయని ఇక్కడ కాలనీవాసులు కూడా చెప్తున్నారు.